వెల్కమ్ టు మార్నింగ్ టాపిక్. నేను కావ్య. పాకిస్తాన్ కు భారత్ ఓ గట్టి షాక్ ఇచ్చింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసి పాకిస్తాన్ ను ఇరుకున పెట్టే వ్యూహాత్మక అడుగు వేసింది భారత్. రక్తం నీళ్లు ఒకటిగా పారువు అని గతంలోనే హెచ్చరించిన మన ప్రధాని మోదీ ఇప్పుడు చేసిన పనితో పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పారు. 1960 నుంచి అమల్లో ఉన్న ఈ ఒప్పందం రద్దుతో పాకిస్తాన్ కు ఎలాంటి నష్టం జరుగుతుంది? భారత్ ఈ నిర్ణయంతో ఎలా ఒత్తిడి తెస్తుంది? సింధు జలాల ఒప్పందం 1960లో భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం సింధు నది వ్యవస్థలోని 6 నదుల నీటిని ఇరు దేశాలు పంచుకుంటాయి. రవి, బియాస్, సట్లెజ్ అనే తూర్పు నదులపై భారత్ కు పూర్తి నియంత్రణ ఉండగా సింధు, జీలం, చీనాబ్ అనే పశ్చిమ నదుల నీటిని పాకిస్తాన్ కు వదిలారు. ఈ నదుల నీళ్లలో 80% పాకిస్తాన్ కు వెళ్తాయి. ఈ ఒప్పందాన్ని ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ సంతకం చేశారు. పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడి తర్వాత భారత్ ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది. ఈ దాడిలో 26 మంది చనిపోగా మిగతా పర్యాటకులకు తీవ్ర గాయాలయ్యాయి. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ లష్కర్-ఏ-తోయిబా అనుబంధ సంస్థ ఈ దాడికి బాధ్యత వహించింది. ఈ దాడి వెనుక పాకిస్తాన్ మద్దతు ఉందని భారత్ ఆరోపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశంలో పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపే వరకు ఈ ఒప్పందం రద్దులోనే ఉంటుందని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఒప్పందం రద్దుతో పాకిస్తాన్ కు తీవ్ర నష్టం జరుగుతోంది. సింధు నది వ్యవస్థ నీళ్లపైనే పాకిస్తాన్ వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. పంజాబ్, సింధ్ ప్రాంతాల్లో వ్యవసాయం కోసం 90% నీరు ఈ నదుల నుంచే వస్తోంది. ఈ నీళ్లు ఆగితే పంటలు దెబ్బతింటాయి, ఆహార కొరత ఏర్పడుతుంది. పాకిస్తాన్ జీడీపీలో 25% వ్యవసాయం నుంచే వస్తోంది. అంతేకాదు, ఈ నీళ్లతోనే టర్బెలా, మంగ్లా వంటి జల విద్యుత్ కేంద్రాలు నడుస్తాయి. ఇవి పాకిస్తాన్ విద్యుత్లో 30% ఉత్పత్తి చేస్తాయి. ఈ ఒప్పందం రద్దుతో పాకిస్తాన్ లో నీటి సంక్షోభం తీవ్రమవుతోంది. ఇప్పటికే నీటి కొరతతో ఇబ్బంది పడుతున్న కరాచీ, లాహోర్, ముల్తాన్ వంటి నగరాల్లో తాగునీటి సమస్యలు మరింత పెరుగుతాయి. భారత్ ఈ నిర్ణయంతో పాకిస్తాన్ పై ఒత్తిడి తెచ్చేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అయితే ఈ నీటిని ఆపడానికి భారత్ కు కొంత సమయం, మౌలిక సదుపాయాలు అవసరం. రిజర్వాయర్ డ్యాంలు నిర్మించి నీటి ప్రవాహాన్ని మళ్లించే ప్రక్రియను భారత్ వేగవంతం చేయవచ్చు. పాకిస్తాన్ ఈ చర్యను వాటర్ వార్ఫేర్ గా వ్యాఖ్యానిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది.